హరే కృష్ణ. నన్ను మొదలు పెట్టమంటే ఇది ఇక్కడ మన ఈ అధ్యాయం మైత్రేయుడితో చెప్పడం మొదలవుతుంది అనమాట. అందులో ఆయన ఏం చెప్తారంటే, ఈ పృథు ఎప్పుడైతే తనకు వృద్ధాప్యం వచ్చేసిందని అతను గ్రహించుకున్నాడో అప్పుడు వెంటనే అతను తనకున్న ఆ భోగభాగ్యాలను, తర్వాత అధికారాన్ని అన్నిటిని కూడా అను అర్హులైన వాళ్ళకు ఆయన అందజేస్తారనమాట. అందజేసేసి ఆయన అరణ్యానికి భార్యా సమేతుడయ్యి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు కూడా రంగరంలో ప్రజలందరూ అతను వెళ్ళడానికి ఇష్టపడరు. అయినప్పటికీ కూడా అది లెక్క చేయకుండా తన ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాటిస్తూ అతను వెళ్తారనమాట. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఈ ఏ రకంగా ఆయన తీవ్రమైన తపస్సును ఆచరించారు. ఇప్పుడు వానప్రస్థకి వెళ్ళారు కదా, అడవిలో ఎంజాయ్ చేస్తున్నారా భార్యతో అంటే లేదు. అని చాలా తీవ్రమైన తపస్సును ఆయన అవలంబించారనమాట. అవలంబిస్తే ఏం చేశారు అంటే, ఈ ఏ రకంగా పోల్చారంటే, తన బాధ్యతను ఒక రాజుగా ఎంత శ్రద్ధగా పాలించారో అదే రకంగా వానప్రస్థంలో ఒక జీవనం ఎలా ఉండాలి, వానప్రస్థ జీవితం అదే రకంగా ఆయన దాన్ని అవలంబించారని చెప్పుకుంటూ, అతను ఏంటంటే ఈ అరణ్యాల్లో ఉన్నప్పుడు కందమూలాలు తినుకుంటూ ప్రకృతి పరంగా వచ్చే ఈ పండ్లు కానీ ఆహారాన్ని కానీ తీసుకునేవారు. తర్వాత ఏం లేనప్పుడు ఎండిపోయిన ఆకులు, జలాన్ని తీసుకొని అక్కడి నుంచి కూడా కొన్నాళ్లకు కేవలం వాయు భక్షణ చేస్తూ ఉన్నారనమాట. అంతా ఆ ఖచ్చితంగా ఈ వానప్రస్థ రూల్స్ అతను ఫాలో చేశారనమాట. అంతేకాక ఈ ఏ ఏ ఋతువుల్లో తన శరీరాన్ని ఏ రకంగా అతను తపస్సు అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అంటే వాలంటీర్గా స్వచ్ఛందంగా మన శరీరాన్ని కష్టపెట్టుకోవడం అనమాట. హైయర్ ప్రిన్సిపల్ కోసం, ఉత్తమమైన లక్ష్యాన్ని సాధించేందుకు మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోవడాన్ని తపస్సు అంటారు. ఆయన ఏం చేసేవారంటే గ్రీష్మ కాలంలో ఋతువులో, అంటే ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య అతను తపన చేసేవాడు. పంచాగ్నులు అంటే మనం చెప్పుకుంటే 4 వైపులా అగ్ని రగిలించుకుంటూ నెత్తి మీద సూర్యుడు తీవ్రంగా మండుతుంటే అటువంటి సమయంలో ఆయన భగవద్ ధ్యానం చేసేవాడు అనమాట. చలికాలంలో అతను ఈ నీటి దాకా తన గొంతు దాకా నీటిలో మునిగి ఆయన తపస్సు చేసేవారు. వర్షాకాలం అబోరు వర్షంలో ఆయన నిల్చొని తపస్సు చేసేవారు అనమాట. ఇవన్నీ చేసుకుంటూ అతను ఏంటంటే భూమి మీద పడుకునేవాడు. అంటే ఎటువంటి పడక సౌకర్యాన్ని కూడా అతను ఇంకా తీసుకొని స్టేజ్కి వచ్చారంట. ఒకటి వదిలేస్తున్నారనమాట ఆయన. తర్వాత ఎందుకు ఇవన్నీ చేశారు, ఇంత అవసరమా, ఇంత కష్టమైతే వానప్రస్థం ఎవరు వెళ్తారు అంటే, ఎందుకు వెళ్ళారు అంటే ఈ రకమైన తీవ్రమైన తపం ద్వారా ఆయన ఏం చేశారు, తన యొక్క వాక్కుని, తన ఇంద్రియాలను, ఆ తర్వాత భోగించాలన్న కోరికను, వీటన్నిటిని కూడా ఆయనే బంధించి కంట్రోల్ చేసి భగవంతుణ్ణి ఏ రకంగా ఆనందపరచాలి అన్న ప్రయత్నాల్లో అతను లీనమై ఉంటారనమాట. తర్వాత ఈ రకంగా అతను తపస్సు చేసిన కారణం వల్ల ఏమవుతుంది అంటే, క్రమక్రమంగా అంటే ఆ తపస్సు ఫలితంకి ఏంటి అంటే అతనిలో దృఢత్వం వస్తుంది. దృఢత్వం అంటే శారీరక దృఢత్వం కాదు, మానసిక దృఢత్వం. భగవత్ చింతనలో ఎప్పుడు ఉండిపోగలిగేటువంటి దృఢత్వం వస్తుంది. మనకు అది ఉండదు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడు. ఈ చిన్న చిన్న వాటికి మనం మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. చాంటింగ్లో కూర్చుంటా ఏదో రకమైన చిన్న విషయాలు మనని కలతపరుస్తాయి, లేదంటే ఎక్సైట్ చేస్తాయి, కొన్నిసార్లు మన ధ్యానాన్ని భంగం చేస్తాయి. కానీ అతన్ని ఈ చేసిన తీవ్రమైన తపస్సు వల్ల ఏంటంటే అతని యొక్క భక్తి, అతని యొక్క చలనం చాలా నిలకడగా అయిందనమాట. తర్వాత అతని యొక్క తపం కారణం వల్ల అతని యొక్క కర్మలన్నీ కూడా నశింపబడ్డాయి. ఆ కర్మలు అంటే కామ్య కర్మలు. అతను చేస్తున్న ఈ కర్మలు ఏంటంటే కష్టం కాకుండా ఆనందాన్ని కలిగించాయి. భక్తిలో ఎప్పుడైతే మనం ప్రోగ్రెస్ అవుతుంటామో అప్పుడు అది సుసుఖం కర్తుమవ్వయం, మనకు అది ఎటువంటి కష్టం అనిపేదు. అందుకనే నిర్జల ఏకాదశి ఉంటాము. తర్వాత కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్స్ అయితే అన్నపానాలు మానేసి దానికోసం మనం సేవ చేస్తుంటాం. సేవలో వచ్చే ఆనందం
కి ఈ శారీరకమైన బాధలుగా అనిపించదు అనమాట. యాత్రలకు వెళ్తారు ఇప్పుడు. ఆ, ఉదాహరణకు శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అమర్నాథ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ముక్తినాథ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చార్ధాంకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంత సులభం కాదు, అది ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని మనం లబ్ధి పొందాలన్న తాపత్రయంలో ఈ ఎదురుపడే కష్టాలు మనకు అవరోధాల్లా కావన్నమాట. కష్టం కూడా ప్రీతిగానే ఉంటుంది మనకు. ఈ రకంగా చేయడం వల్ల అతను ఆ ముఖ్యంగా మూడవది అతను ఏం సాధించాడంటే ఇంద్రియాల సంయమనం చేసి, అది ఏ రకంగా చేశాడు? ఇంద్రియాన్ని కంట్రోల్ చేయడం ప్రాణాయామం ద్వారా కంట్రోల్ చేసి ఈ బాహ్య ప్రపంచంతో ఉండేటువంటి బంధాలని అతను తెంచుకోగలిగాడు. ఇన్ని రకాల అతని తీవ్రమైన తపస్సుకు వచ్చిన ఫలితాలు ఏంటంటే ఈ నాలుగు ఏంటి? ఒకటేమో వెనుకంచిపోతే బాహ్య ప్రపంచంతో బంధాలు కట్టుకున్నారు, ప్రాణాయామం ద్వారా ఇంద్రియ సంయమనం నేర్చుకున్నారు. తర్వాత అతని యొక్క ఈ తపం వల్ల అతని కర్మల యొక్క ఫలితాలు నశించేసి అతను ఎంతో ఆనందం బ్రహ్మభూత స్థితిలోకి వెళ్తారనమాట. తర్వాత ఈ తపం చేయడం వల్ల క్రమంగా అతను చాలా దృఢంగా అయ్యాడనమాట తన సాధనలో. ఈ రకంగా భగవంతుణ్ణి విపరీతమైన విశ్వాసంతో, అంతులేని భక్తితో అతను ఈ భక్తి యోగాన్ని పాటించే వాళ్ళు వేటినైతే అనుసరించాలో అవన్నీ అనుసరిస్తూ, దాన్ని ఆధ్యాత్మ యోగాన్ని కూడా అంటారు, భక్తి యోగాన్ని. అది పాటిస్తూ, ఎవరు చెప్పారు వీళ్ళకి మరి ఈ భక్తి యోగాన్ని చేయాల్సిన విధులు అంటే అతని గురువైన సనత్ కుమార్ చెప్తారనమాట. ఆ రకంగా అతను చేస్తూ భగవంతుని యొక్క భక్తిలో చాలా మగ్నమయ్యారు, స్థిరంగా ఉన్నారనమాట. ఈ 11, 12 కూడా చాలా ఇంపార్టెంట్. 11, 12, 13, 14 ఈ శ్లోకాలన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయి అంటే ఆ ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆ లక్ష్యం ఏంటి, ఎవరైతే ప్యూర్ భక్తిలో ముందుకు వెళ్తారో వాళ్ళు ఏ స్థాయిని త్వరగా చేరుకోగలుగుతారు. ఈ జ్ఞాన ధ్యాన కర్మయోగాన్ని ఎవరైతే అనుసరించి పొందాలనుకున్న గమ్యాలను భక్తి మార్గంలో ఎక్కువ శ్రమ పడకుండా చేరొచ్చనే విషయాన్ని చెప్తారు. తర్వాత ఒక భక్తుడి యొక్క మానసిక స్థితి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి, అటువంటి స్థితికి అతను ఎలా చేరుకుంటాడు, చేరుకున్నాక ఎవరిని అతను సులభంగా పొందుతాడు, ఈ విషయాన్ని తర్వాత తన యొక్క బాహ్య ప్రపంచంతో తనకుండే సంబంధాలని అతను ఏ రకంగా కట్ చేసుకోగలుగుతాడు, ఇవన్నీ కూడా ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. మనం వీలైతే ఒక్కొక్కటి శిలా ప్రభుపాద పర్పోర్ట్ పెద్దగా ఇచ్చారు. మనం అందరి దగ్గర పుస్తకాలు ఉండవు కాబట్టి రెండు శ్లోకాల మటు పర్పోర్ట్ ని ఒక్కొక్క పేర ఒక్కొక్కటి చదివినట్టు చేద్దాం. ఓకే, హరే కృష్ణ. సో 11వ శ్లోకాన్ని మనం మన శుక్రవారం చేసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి చదువుతాం. ఏంటంటే ఆ రోజు కూడా పూర్తి దాని గురించి చర్చించలేదు. తస్యానయా భగవతః పరికర్మ శుద్ధః తత్వాత్మనస్తదను సంస్మరణానుపూత్య జ్ఞానం విరక్తి మదభూనిషితేన ఏన చిచ్ఛేద సంశయ పదం నిజ జీవకోశం అంటే ఎవరిని భగవంతుడి అరేంజ్మెంట్ లో ఒక జీవి చుట్టూ ఉండే ఆచ్ఛాదనను, దాన్ని ఏమంటారు అంటే జీవుని చుట్టుండే అవతరణను ఆచ్ఛాదనను జీవకోశం అంటారు. ఆ జీవకోశం నుంచి అతను ఏ రకంగా బయటికి వచ్చారు అంటే ఈ మిథ్యా భావన, ఇది నాది అనుకున్న భావన అనమాట జీవకోశం. అది ఆయన ఏ రకంగా బయటికి వచ్చారు అంటే మనకు ఫస్ట్ అర్థంలోనే చెప్తారు. ఈ నిరంతరం భక్తి యోగంలో అతను తన మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడం వల్ల, నిరంతరము భగవత్ చరణాల విందాలని స్మరించడం వల్ల ఏమైంది అంటే అతను పూర్ణ జ్ఞానాన్ని పొందడం వల్ల ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సంశయాలకు అనుమానాలకు తావుండదు. అవి రాబట్టి ఈ జ్ఞాన సంపాదన చేత ఈ సర్వ సంశయాలకు అతను దూరుడైతాడు. ఎప్పుడైతే మనకు ఈ జ్ఞానం అనేది లభిస్తుందో మిథ్య అహంకారము, నేను నాది, నా కొరకు నాది అన్న భావన ఉండదు అనమాట. అది ఆ మిథ్యాహంకారం నుంచి
తర్వాత భౌతిక భావన నుంచి, భౌతిక భావన అంటే నేను దేహాన్ని, నేను ఆత్మను, ఆత్మ నా దేహంలో ఒక భాగం అన్న భావన అనమాట. కానీ అది కాదు, మనకు ఆచార్యులు చెప్పేది, భగవంతుడు చెప్పేది ఏంటంటే నేను భగవంతుని యొక్క నిత్య దాసుడని. అదే అనమాట మనకు ఉండాల్సిన భావన. కాబట్టి భౌతిక భావన నుంచి అతను దూరం అయిపోయాడు. ఇన్ని అన్నమాట ఫలితాలు అతను పొందింది. ఇదే దేనివల్ల అంటే నిరంతరము భక్తి యోగము. అహైతుకి అప్రత్యత ఏ ఆత్మ సుప్రసీదతి. భక్తి చేసేవాళ్ళు అది కారణంతో కాకుండా కేవలం భగవంతుడి ప్రీతి కోసమే. తర్వాత అప్రతిహత అంటే నిరంతరం చేయడం వల్ల ఏమవుతుంది, అట్లా చేసిన వాళ్ళ ఆత్మ సుప్రసీదతి అంతులేని ఆనందాన్ని పొందుతుంది అనమాట. అదే రకంగా ఇక్కడ అతని స్థితికి చేరుకున్నాడు అనమాట. మొన్న ఒక్క పేరా చేసుకుని ఆపేశాము. నారద పంచరాత్రాలు ఏం చెప్పారంటే భగవద్భక్తి రాణి అయితే ఈ కర్మ జ్ఞాన ధ్యాన వీటి వల్ల ఏవైతే వస్తాయో సిద్ధులు ఇవన్నీ కూడా ఆ భక్తి యోగమైనటువంటి ఆ రాణి లాంటి ఆ కన్యకు వీళ్ళు పరిచారికలు అని చెప్పారనమాట. మిగతావన్నీ కూడా సబ్ సర్వెంట్స్. కేవలము ఈ భగవద్భక్తి అనేది అన్నిట్లో ఉత్తమమైంది. రాణి అంటే దాని యొక్క ఉన్నత స్థానాన్ని చెప్తుంది అనమాట. అది చెప్పింది ఎవరు అంటే నారద పంచరాత్రాలు చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ కామ్యరతులు ఎందుకు మనం ఈ కామ్యరతులు చేసినప్పుడు ఏం చేస్తారు, దేన్ని నాశనం చేస్తారు అంటే ఇంకా 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 ఈ భౌతిక భోగాన్ని మనం అనుభవించాలి అని. అదే జ్ఞానులు ఏం చేస్తారు, వీళ్ళు మనకి భవబంధాల కారణంగానే మనం జనన మరణాల్లో చిక్కుకొని బాధపడుతున్నాం, వీటి నుంచి బయటికి రావాలి అన్న జ్ఞానంతో ఈ భవబంధాల నుంచి బయటపడేందుకు వాళ్ళు సాధన చేస్తారు. ఇక వీళ్ళిద్దరు అయినాక ఏంటంటే యోగులు ఏం చేస్తారు, మనం అనేక అధ్యాయాలు నేర్చుకున్నాం, ఈ అష్టసిద్ధుల్ని పొందే ప్రయత్నాలు చేస్తారు. అష్టసిద్ధులు పొంది చివరికి భగవంతుణ్ణి పొందే స్థితి ఒకటి. ఏదైనా ఒక సిద్ధి మనకు లభించగానే ఆ సిద్ధితో తృప్తిపడి ఆనందపడి ఆ సిద్ధిని మనం ప్రయోగించడం ఒకటి అనమాట. చివరి దాకా వెళ్లకుండా ఇట్లా అష్టసిద్ధుల్లో ఏదైనా శక్తి వల్ల మన యొక్క పరిపూర్ణత వల్ల, యోగ పరిపూర్ణత వల్ల దొరికితే దాంతోనే సంతోషపడేవాళ్ళు కొందరు. అయితే వీళ్ళందరూ ఏంటంటే ఏమేమి చేసి వాళ్ళ ఫలితాలని పొందాలని ప్రయత్నిస్తారో ఇవన్నీ కూడా కేవలం భక్తి యోగాన్ని చేయడం వల్ల అన్నిటినీ సులభంగా పొందుతారు, సునాయాసంగా పొందుతారు. వీళ్ళు ఎంతో కష్టపడతారు కానీ భక్తి చేసినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా పొందుతాయి అని చెప్తున్నారు అనమాట. అందుకని బిల్వమంగళ ఠాకూర్ ఏం చెప్పారట అంటే ఆయన రచనలో చాలా ఫేమస్ కృష్ణ కరుణామృతం. దాంట్లో ఆయన చెప్పారంట, హే ప్రభు, నేను నీ ఎడ అకుటింత భక్తిని కలిగి ఉన్నచో స్వయంగా నీవు నా ఎదుట ప్రత్యక్షం కాగలవు. ఇప్పుడు భగవంతుడు మన పట్ల ఆ రకమైన కరుణ చూస్తాడంటే మనం అంత భక్తిని అతని పట్ల ప్రకటించాలన్నమాట. కర్మ జ్ఞానముల ఫలములైన ధర్మార్థ కామ మోక్షములు పరిచారిక గణమై నా యాజ్ఞకై వేచిందరు. అంటే ఎప్పుడైతే భగవంతుడే అతని వాడైతాడో ఈ మిగతావన్నీ కూడా సర్వెంట్స్ లాగా, అంటే భగవంతుడికి తమ వాడైనప్పుడు మిగతావన్నీ చాలా అల్పమైనవి అనమాట. జ్ఞానులు బ్రహ్మ విద్యను, ఆధ్యాత్మిక జ్ఞానం, తర్వాత ప్రకృతి బంధం నుంచి బయట తీవ్రంగా జ్ఞానులకు వాళ్ళు చేసే ప్రయాస చాలా తీవ్రంగా చేస్తారనమాట. ఎందుకంటే ఈ భవబంధాలు అనేది మనల్ని గుంజుతూ ఉంటుంది. మనం ఎంతో స్థిరంగా ఉంటే మనం సాధనలో అప్పుడు వాటి నుంచి బయటపడతాం. కానీ భక్తుడికి ఏంటి అంటే ఇక్కడ శిలా ప్రభుపాద చెప్తున్నారు, భక్తి యోగాన్ని పాటించడం వల్ల చాలా సులభంగా అప్రయత్నం, అంటే ఎక్కువ ప్రయత్నం చేయకుండానే అతనికి ఏంటి భౌతిక దేహం పట్ల విరక్తి వస్తుంది. ఈ దేహము భగవంతుడిని సేవించేందుకు ఒక మార్గమే కానీ నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి అన్న అవగాహన అతనికి ఉంటుంది. కాబట్టి అతను ఏంటంటే ఈ రకమైన భావంతో ఈ భౌతిక దేహము అతనికి ఆధ్యాత్మిక దేహం అయినప్పుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువుగా ఆ దేహాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఏంటి అంటే అతను ఇక్కడ దివ్య జీవన కర్మల్లోనికి ప్రవేశిస్తాడు. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక దేహం లభిస్తుందో అతను చేసే కర్మలన్నీ కూడా భౌతిక పరమైనవి కాకుండా అవి ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి. దివ్యమైన జీవన కర్మల్లోకి ప్రవేశిస్తాడు. ఏది చేసినా అది స్పిరిచువలైజ్ అవుతుంది అనమాట.
ఇక్కడ మనం ఏంటంటే సామాన్యంగా మనందరికి కూడా భౌతిక దేహము, భౌతికపరమైనటువంటి మనస్సు, మన బుద్ధి కూడా భౌతికరం. అందుకే మెటీరియల్ ఆచార్యులు ఎందుకు ఊరికే పదాన్ని వాడతారు. మెటీరియల్ వరల్డ్, మెటీరియలిస్టిక్ ఆలోచనలు, మెటీరియలిస్ట్ జీవనం అంటే మన జీవితం అంతా దాని చుట్టే కేంద్రీకరించి ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక స్థితి నుంచి ట్రాన్సెండ్ అధిగమిస్తామో అప్పుడేమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక బుద్ధి అనేది ప్రకటితం అవుతుంది. ఎప్పుడైతే ఈ భౌతిక భావాల నుంచి మనం ఆ బయటపడతామో, భౌతిక భావాల నుంచి అధిగమిస్తామో అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత మొదలవుతుంది అనమాట. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ దివ్య స్థితి, భౌతిక స్థితిని దాటినప్పుడు ఈ హఠయోగులు, కర్మయోగులు, జ్ఞానయోగులు వీళ్ళందరూ చేసే ప్రయోజనాలన్నీ కూడా అతనికి వస్తాయన్నమాట. ఆ లాభాలన్నీ అతనికి లభిస్తాయి అని చెప్తూ దానికోసం అతను ప్రయత్నం చేయడు. అతను చేసిందల్లా కేవలం భక్తి 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 అయినా కూడా ఇవన్నీ కూడా అతనికి వస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు వస్తాయి అంటే అవన్నీ భక్తి యోగానికి పరిచారికలు లాంటివి. ఎక్కడ రాజు ఉంటే అక్కడ పరిచారికలు ఉంటారు, ఎక్కడ ప్రెసిడెంట్ ఉంటే అక్కడ వాళ్ళ స్టాఫ్ ఉంటుంది కదా. అదే రకంగా ఇవన్నీ కూడా ఇటువంటి ఫలితాలన్నీ భక్తుడు దానికోసం ప్రయత్నించకున్నా అప్రయత్నంగానే అతనికి వస్తాయి. కానీ అతను ఏంటంటే వాటిని ఆనందించి వాటిని గుర్తించే స్టేజ్కి లేడు. అతను చేసిన దివ్యమైన భక్తి కారణంగా అతను బ్రహ్మభూత స్థితికి వస్తాడనమాట. అందుకే నశోచతి నా కాంక్షిత, అది కోరుకోవడానే. దొరకకపోతే బాధపడ్డు, దొరికితే విపరీతంగా ఆనందపడ్డనమాట. ఎందుకంటే అటువంటి దివ్య స్థితికి అతను చేరుకొని ఉంటాడు అనమాట. ఇక్కడ శిల ప్రభుపాద వారు మనకు భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు, 14వ అధ్యాయంలో 20 శ్లోకం. దాంట్లో ఏంటంటే అన్ని పరిస్థితుల యందును అకుంఠితము సారీ తప్పు పదం చెప్తున్నా, అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుక్త సేవ యందు నిమగ్నమగు వాడు ఇంకెటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి తాపత్రయాలు లేకుండా కేవలం భక్తిలోనే అతను నిరంతరం ఎవరైతే ఉంటారో అతను ఏంటంటే ఈ ప్రకృతి గుణాల నుంచి బయటకి వెళ్ళిపోతారు. సామాన్యంగా భౌతిక స్థితిలో మనం చదువుకున్నాం సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. కానీ ఈ సత్వగుణం అన్నిట్లో గొప్పదైనప్పటికీ భౌతిక స్థితిలో దాన్ని కూడా దాటినప్పుడు అంటే శుద్ధ సత్వ స్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రకృతి యొక్క గుణాలు ఏవి కూడా వాళ్ళ మీద వాటి ప్రభావాన్ని చూపవు. అటువంటి ఉన్నత స్థితికి భక్తుడు వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు అంటే కేవలం భగవంతుని యొక్క చరణాలని అతను ఆధారంగా తీసుకుంటాడు కాబట్టి, అన్య విషయాలంతో అతనికి ఆసక్తి ఉండదు కాబట్టి, కేవలం భక్తియుత సేవ చేయడం వల్ల అతను దేనికి అర్హుడవుతాడంటే ఆ బ్రహ్మభూత స్థితిని పొందేందుకు అతను అర్హుడవుతాడనమాట. విశ్వనాథ్ చక్రవర్తి గారిది ఒక మంచి ఉదాహరణ దీంట్లో ఇచ్చారనమాట. ఎప్పుడైతే మనకు పచన శక్తి అంటే డైజెషన్ పవర్ బాగా ఉందో ఏది తిన్నా కూడా చక్కగా అరించుకోగలుగుతాం. మనందరికీ తెలిసిందే సామాన్యంగా ఎప్పుడైతే మనం యవ్వనంలో ఉంటామో రాళ్ళు తిన్నా అరిగించుకుంటారు అంటారు. అంటే ఏం తిన్నా కూడా అంటే ఇప్పుడు చాలా మటుకు రోడ్లలో చూస్తే నానా చెత్త తింటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అనమాట ఈ పచన శక్తి అనేది ఎప్పుడూ ఉండదు. అది ఇంకా వయసు పెరుగుతున్న కొద్ది లేకుంటే అనారోగ్య పరిస్థితులు ఉంటే తినలేము. కొన్నిసార్లు మందులు తినాలి. ఏదైనా తినంగానే కడుపులో మంట, యాంటాసిడ్ పడేసాయి. ఏదైనా తినకుండా ఏదైనా తిన్నాం అనుకోండి అవి విరోచన స్టార్ట్ అవ్వచ్చు. అంటే మనలో ఉండే ఆ పాచక శక్తి పూర్తి తగ్గుతున్న కొద్దీ మనము ఏది పడితే తిని అరిగించుకోలేము అనమాట. మనలో ఉండే ఈ జఠరాగ్ని ఎంత మటుకు పని చేయగలుగుతుందో అంత మటుకే మన యొక్క అరుగుదల ఉంటుంది అనమాట. ఎంగగా ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి మందులు వేసుకోక్కర్లేదు, అన్ని అరిగించుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ వయసు వస్తున్న కొద్దీ ఈ అరుగుదల జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే భక్తి యోగ అగ్ని అంటే ఒకళ్ళకు ఈ పాచక శక్తి ఎంత ఉందంటే ఏది తిన్నా అరిగిపోతుందో అదే రకంగా
ఎవరైతే భక్తి యోగాన్ని ఎంత దృఢంగా ఉంటుందంటే వాళ్లకు అది చేయడం వల్ల, ఈ భక్తి యోగాన్ని అనుసరించడం వల్ల వాళ్లకు ఎటువంటి భౌతిక ఆకర్షణలు వాళ్ళ మీద ప్రభావం చూపించవు. ఎందుకు చూపించవు అంటే వాళ్ళు పూర్తి జ్ఞానాన్ని పొందుతారు. ఈ భక్తిలో నిరంతరం మగ్నం అవడం వల్ల వాళ్ళకంటే దేహం అంటే ఏంటి, దేహం యొక్క స్థితి, దేహం యొక్క అవస్థ, ముందు వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యం, ఇవన్నీ వాళ్ళకి తెలుసుంటాయి. కాబట్టి భౌతిక ఆకర్షణలు వాళ్ళ మీద ఉండవు. ఉండక వాళ్ళు ఏంటంటే ఆ భౌతిక ఆకర్షణ అనే వలయం నుంచి, ఆ మాయ నుంచి, వాళ్ళ నుంచి బయటపడి వాళ్ళలో బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారు అనమాట. భక్తి యోగం చేయడం వల్ల ఇది పెద్ద లాభం మనకు. మిగతా యోగాలు వచ్చే ఫలితాలు మనం శ్రమించకుండానే మనకు వస్తాయి. తర్వాత భక్తి యోగం నిరంతరం చేయడం వల్ల ఈ భౌతిక ఆకర్షణ నుంచి విడిపడి పోగలిగే జ్ఞానం పొందడం వల్ల ఏంటంటే మనము బ్రహ్మభూత స్థితికి వెళ్ళిపోతాము అన్నమాట. ఇది భగవంతుడి పట్ల నిరంతరం మనం చేసే భక్తికి మనకు దొరికే ఫలం అన్నమాట. మామూలుగా ఈ జ్ఞానులు, యోగులు వాళ్ళు ఎంత చేస్తుంటున్నా వాళ్ళు భక్తుల కంటే ఎందుకు కొంచెం తక్కువ స్థాయిలో చెప్పబడ్డారంటే, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి కృషిని చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ నిజస్థితి ఏదో వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన వాళ్ళకు ఉండదన్నమాట. అదే ఒక భక్తుడే అట్లా అవగాహన లేదు కాబట్టి నేను భగవంతుడిలో ఏకమవ్వాలి. కానీ మనం ఏకమవ్వచ్చా? అది కోరుకోవచ్చా? లేదు. అది ఆత్మహత్య సమానం అని మనకు శిల ప్రభుపాదులు వారు చెప్పారు. శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుణ్ణి సేవనే కోరుకోవాలి కానీ మనం భగవంతుడిలో లీనం అవ్వాలని కోరుకోకూడదు. కానీ ఈ జ్ఞానులు ఆ ఆ వేదాన్ని తెలుసుకోలేక వాళ్ళు భగవంతుడితో ఏకమవ్వాలి అని చూసుకుంటారనమాట. అదే భగవంతుడు ఏంటి అంటే, భగవంతుడిని ఎప్పుడు స్మరించే భక్తుడు తన యొక్క అభిప్రాయాల్లో స్థిరంగా ఉంటాడు. నేను సేవకుణ్ణి, ఆయనే సేవింపదగిన వాడు అని ఉంటుంది. కాబట్టి ఆ ఒక జ్ఞానం వాళ్ళకి తెలవడం వల్ల ఈ జ్ఞానులు, యోగులు మొదలైన వారి కంటే కూడా వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఆ బ్రహ్మభూత స్థితిలో వాళ్ళు ఉంటారనమాట. శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, భక్తి రహితులైన జ్ఞానులు, యోగులు అంటే జ్ఞానిలో భక్తులు ఉన్న వారిలో ఒక ఆ ధోరణి వేరుగా ఉంటుంది. భక్తి అనేది లేకుండా జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళ జ్ఞాన సముపార్జనలో ఉండే జ్ఞానస్థితి వేరు భిన్నంగా ఉంటుంది అనమాట. ఎవరైతే యోగులు, జ్ఞానులు మేము ముక్తులము అని అనుకుంటారో వారికి ఏంటంటే వారి యొక్క చేతన, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ బుద్ధి ఒక భక్తుడిలాగా ఉండదు. అదనమాట. అది భక్తునికి, జ్ఞానికి, యోగికి డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానులు, ఈ యోగులు అటువంటి స్థితికి రారో, అంటే భగవంతుని యొక్క భక్తుడు ఉన్నటువంటి స్థితికి రారో, వాళ్ళకి ఏంటంటే ముక్తి అనేది లభించదు. అది శిలా ప్రభుపాదులు చాలా స్పష్టంగా చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతంలో కూడా అదే చెప్తారు. భాగవతంలో 10వ స్కందంలో 2వ అధ్యాయంలో చెప్తున్నది ఏంటంటే, జ్ఞానులు, యోగులు బ్రహ్మానుభూతి అత్యున్నత స్థితికి చేరగలిగినను భగవత్ చరణారవిందములందు భక్తి లేని కారణంన ఏమవుతారు? తిరిగి భౌతిక స్థితికి పతనమవుతారు. కాబట్టి జ్ఞానము, యోగము నిజమైన ముక్తి సాధనములుగా అంగీకరించరాదు. మనకు భక్తియే అన్నిట్లో చాలా సులభంగా పాడుతూ చేస్తూ మనం ఆ జ్ఞానాన్ని, ఆ వైరాగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు అనమాట. భక్తి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, చివరికి చెప్పబోతుంది అంటే, పృథు మహారాజు ఆయన భక్తి యోగంలో ఉన్నందువల్లనే ఇటువంటి ముక్తి సాధనాలన్నీ కూడా దాటేశారు. జ్ఞాన యోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా ముక్తి పొందాలన్న ప్రయత్నాలు ఏమి ఆయన చేయలేదు. కేవలం భక్తి యోగాన్ని అతను దృఢంగా ఉన్నారనమాట. ఎవరైతే ఇప్పుడు మామూలు మనమందరం ఆచరించాల్సిన భక్తి యోగం, కానీ పృథు మహారాజ్కి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన సాక్షాత్ భగవంతుని యొక్క శక్తి అవసరం. ఆయన ఏం చేయనక్కర్లేదు. కానీ ఆయన ఏంటి అంటే మిగతా వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలిచేందుకు ఆయన భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడుగా ఆయన వ్యవహరించి తన జీవిత కర్తవ్యాన్ని అంటే ధర్మాన్ని ప్రతిష్టాపించి
చివరికి ఏం చేశారు, భగవద్ధామాన్ని చేరుకున్నారు. భగవద్ధామాన్ని కూడా ఎలా చేరుకున్నారు, వానప్రస్థాశ్రమంకి వెళ్ళి ఆ విధులన్నీ నిర్వహిస్తూ ఎప్పుడూ భగవంతుని యొక్క పాదాలన్నీ చింతిస్తూ ఆయన మిగతా భౌతిక ఆకర్షణ నుంచి అధిగమిస్తూ ఆ స్థితికి చేరుకున్నారనమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు శ్రీలా ప్రభుపాదుల వారు, భగవానుని నిత్య విశుద్ధ భక్తుడైనప్పటికీ పృథు మహారాజు జీవిత కర్తవ్యంను నెరవేర్చి అంత్యమున భగవద్ధామానికి చేరు విధానాన్ని మనకు బోధించేందుకు, జనులకు బోధించే నిమిత్తమై భక్తియుత సేవా విధానంను చేపట్టెను. ఆయన ఏమీ చేయక్కర్లేదు, డైరెక్ట్ మన సినిమాలో చూపించినట్టు ఆయన యొక్క అవతార సమాప్తి కాగానే ఆయన వెళ్ళిపోవచ్చు, పోయి అడవిలో పోనక్కర్లేదు, ఈ కఠినమైన జీవిత తపస్సు చేయక్కర్లేదు. కానీ మనందరికి అటువంటి శక్తి లేదు కాబట్టి మనకు ఆదర్శంగా ఉండేందుకు ఆయన తపస్సు చేయడము, తీవ్రమైన తపస్సు చేయడము, తద్వారా ఇంద్రియాన్ని, వచనాన్ని అన్నిటిని ఏ రకంగా ఆయన కంట్రోల్ చేశారు. తన మనసు భక్తి ద్వారా కలిగిన జ్ఞానంతో భగవంతుని యొక్క భక్తులు ఇలా లీనమయ్యారు. అవన్నీ మనకి వీటి ద్వారా చెప్పడం జరిగింది. 12వ శ్లోకం. ఈ 3-4 శ్లోకాలు కొంచెం పెద్దగా ఉన్నాయి. మెయిన్గా నేను చెప్పినట్టు శిలా ప్రభుపాదుల వారు ఎక్కువ ఏంటంటే భక్తి యోగము జ్ఞాన యోగ భక్తుల కంటే విధానాల కంటే ఏ రకంగా ఉత్తమమైంది, ఎందుకు భక్తి యోగాన్ని చేపట్టాలి మనము అనే విషయాన్ని కొంచెం ఎక్కువగా నొక్కి చెప్పారనమాట. చిన్నాన్యధీరతి కథాత్మక తిర్నిరీహ తత్వత్యజేచ్చినదిదం వయునేనయేన తావన్న యోగగతిభిర్గతిరప్రమత్తో యావత్ కథాగ్రజ కథాసు రతిం న కుర్యాత్. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చదవండి. హరే కృష్ణ. స్క్రీన్ షేర్ చేయలే మాతాజీ, స్క్రీన్ కొంచెం పైకి ఫ్రీజ్ అయినట్టుంది. దామోదరి శ్లోకం చేయుతుంది, అక్కడే ఆగిపోయింది. యా ఇప్పుడు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్నాన్యధీరతి గతాత్మ తిర్మీరిహ సత్యజ్జేచితి నదిధం వయునేన ఏన తావన్న యోగ గతిభిర్యతి రప్రమత్తో యావద్బతాంగ్ర జగదాసు రతిం న కుర్యాత్. గదాగ్రజ కథాసు యావద్గదాగ్రజ కథాసు రతిం న కుర్యాత్. హరే కృష్ణ. దేహభావన పూర్తిగా తొలగినంతటా పృథువు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడని అనుభూతమునర్చుకొనెను. ఆ విధముగా దేవదేవుని నుండి ఉపదేశము. స్క్రీన్ షేర్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేయవా స్క్రీన్. చదవండి మాతాజీ. ఉపదేశమునందగలిగి అతడు సమస్త యోగ జ్ఞానాభ్యాసములను విడిచెను. కృష్ణ భక్తియే జీవితం యొక్క చరమ లక్ష్యమనియు జ్ఞానులు మరియు యోగులు కృష్ణ కథ ఎడ అనురక్తులు కానిదే అస్తిత్వమునకు సంబంధించిన వారి భ్రాంతి నశింపదనియు పరిపూర్ణముగా కొనినందున జ్ఞానము యోగముల పూర్ణత్వమునందును అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ ఈ శ్లోకంలో కూడా భగవద్భక్తి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. దీంట్లో మనకు ముఖ్యమైన పదం ఏంటంటే యావత్ గదాగ్రజ కథాసు అంటే, యావత్ అంటే అంతవరకు, గదాగ్రజ అంటే కృష్ణుని యొక్క కథాసు అంటే కథలు. వీటి పట్ల భగవంతుని యొక్క లీలల పట్ల ఆకర్షణ కలగదు. ఎవరికి ఆకర్షణ కలగదు? ఎటువంటి వాళ్లకు భగవంతుని యొక్క కథల పట్ల ఆకర్షణ కలగదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి దేహభావంలో కనుక మునిగి ఉంటాడో అతనికి ఏంటంటే భక్తి యోగం కంటే ముందుగా
ఈ యోగా మీద అట్రాక్షన్, తర్వాత ఏదో జ్ఞాన సముపార్జన చేయాలి, అట్లా ఇంకేదో ఏదో ఏదో రకంగా ఆత్మానుభూతి పొందాలన్న ప్రయత్నాల మీద అతనికి కొంత ఆసక్తి కలుగుతుంది. కానీ మనం ఎన్ని చేసినా, ఎటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా, ఏ పద్ధతిని మనం అనుసరించినా మన జీవితానికి చరమ లక్ష్యము, మెయిన్ గోల్ ఏంటి అంటే భగవంతుని దరి చేరడము. భగవంతుని చరి చేరడం అంటే మళ్ళీ అందులో కూడా భగవంతునిలో కలవడం కాదు, భగవంతుని యొక్క ధామాన్ని చేరి అక్కడ ఆయన్ని సేవించడం అనమాట. ఎవరైతే ఈ తమ జీవిత లక్ష్యము భగవంతుని చేరాలి, భగవంతుని సేవించాలని తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్న మరుక్షణంలోనే అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని అతను అనుభూతి పొందగలుగుతాడనమాట. అందరి పట్ల ఈ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తనే శునీచేక స్వపాకేచ పండిత సమదర్శన. ఆ సమదర్శత ఎప్పుడొస్తుంది అంటే చరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవాన్ని చేరడము అని తెలుసుకున్నప్పుడు అనమాట. అప్పుడు ఏంటంటే ఆ భావనతోటి అందరికీ కూడా అతను సహాయపడతాడు. తను వెళ్ళడమే కాదు, మిగతా వాళ్ళని కూడా ఆ కృష్ణ భక్తి రసభావంలో తీసుకెళ్తాడు. ఈ ఉదాహరణ మనకు అదేది చైతన్య చరితామృతంలో శివసేన అతను ఉంటాడు కదా, అతను వెంబడి ఒక కుక్క వస్తుంటుంది అనమాట గంగా దాటి. అది ఎంత శ్రద్ధగా వీళ్ళు మాట్లాడుకునే భగవత్ విషయాలు వినడము అదంతా చేసి ఆఖరికి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారో, చైతన్య మహాప్రభు ఆహారం, ఆయన చేతించే ఆహారము విదిలించబడుతుంది అనమాట, విసిరేస్తారు దానికి. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరు ఆ కుక్కను మళ్ళీ చూడాలన్నమాట. అంటే భగవంతుడు ఇక్కడ సరే చైతన్య మహాప్రభు భగవంతుడు అయినా ఒక భక్తుడిలాగా అతను వ్యవహరించారు కాబట్టి ఆ జీవిలో కూడా భగవంతుని యొక్క భక్తి ఎలా ఉంది, భగవంతు విషయాలు వినాలన్న అనురక్తి ఎలా ఉంది తెలుసుకొని దాన్ని అనే లిబరేట్ చేశారనమాట. సామాన్యంగా మన ఆచార్యులు కూడా వాళ్ళంతా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా 4 చోట్ల తిరిగి ఎందుకు వాళ్ళు ఈ భక్తి ప్రచారం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ జీవిత చర్మ లక్ష్యం ఏంటి, భగవంతుని చేరేందుకు వాళ్ళు ఏం చేయాలి, సులభంగా ఈ 4 నిషేధాలు పాటిస్తూ భగవంతు నామాన్ని కీర్తిస్తూ ప్రసాదం తింటూ వీలైనంత మటుకు భక్తుల సేవ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళేందుకు తగిన విధంగా వీళ్ళు బోధనలు చేస్తుంటారు అనమాట. ఈ రకంగా వాడు ఏంటంటే ఎప్పుడైతే అందరికి సహాయం చేయాలన్న కోరికతో అతను వ్యవహరిస్తుంటాడో, అటువంటి దాని ఫలితం ఏంటంటే మనలో కృష్ణ కథాశ్రవణం మీద ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు ఎంతమంది ఆచార్యులు, నిన్న మా దగ్గర ఎంత మంచి ప్రోగ్రాం అయిందంటే, ముందు మహారాజు వచ్చారు, అతను మన గాడ్ బ్రదర్ ఉండి తర్వాత జయప్రతాప్ మహారాజు సన్యాసం ఇచ్చారు. ఆయన తరచుగా ఇక్కడికి వస్తుంటారు అనమాట. ఆ మహారాజు క్లాస్, దాంట్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి శిలా ప్రభుపాద వారు ఆయన ఎంత ఆసక్తి చూపించేవారు అవన్నీ మాట్లాడారు. ఆ తర్వాత మాధవ ప్రభు బ్రహ్మాండమైన కీర్తన, ఆ తర్వాత హిస్ హోలీనెస్ శివరామ గోస్వామి మహారాజు కూడా, శివరామ మహారాజు ఆయన కూడా ఎంత చక్కగా కీర్తన చేస్తారు, ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇది పాహి పాహి మహాభాగం, అది కుంతిదేవి, అదే ఉత్తర అంత యంగ్ ఏజ్ లో ఆమె అందరి వదిలి కేవలం కృష్ణుని ఏ రకంగా ఆమె శరణాగతి తీసుకుందో, అట్లా ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ఈ భగవంతుని పట్ల ఆకర్షణ ఉండి అందరిలో భగవంతుని చూడగలిగిన వాళ్ళు అందరినీ కూడా ఉద్ధరించాలని చేసే ప్రయత్నాలకు నేను ఒక చిన్న శాంపుల్ అనమాట. మనకు ఎప్పుడు మన జీవన పూర్ణత్వం వస్తుంది అంటే కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క కథాగానం వింటే దాన్ని బట్టి మనము ఇంకా పర్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి శ్రీమద్ భాగవతం అదే చెప్తారు కదా, శృణుత స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతో సోహ్యభద్రాన్ని విధునూతి సూర్సతం. ఎందుకు వినాలి అంటే ఆ వినడం ద్వారా భగవంతుని గురించి ఎప్పుడు వింటుంటే భగవన్నామం లోపలికి వెళ్ళి మన దేహంలో, మన హృదయంలో ఉన్న అనేక జన్మల మలినాల్ని తొలగించి ఆ ప్రదేశం భగవంతుడు ఉండేందుకు, భగవంతుడు ఇచ్చేసేందుకు అనుకూలంగా చేస్తాయన్నమాట. అందుకని యావత్ గదా గ్రజ కథాసు రతిమ్న కుర్యాత్ అని చెప్పారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు భగవంతుడి యందు, ఆయన లీల యందు, ఆయన ఉనరించిన కర్మల యందు ఎవరికైతే అభిరుచి ఉంటుందో
అది లేని వాళ్ళు ఏంటంటే ఈ జ్ఞానం ద్వారా యోగం ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందే సమస్య లేదు. అందుకే చూడండి, శుకదేవ గోస్వామి కానీ కుమారులు కానీ వాళ్ళంతా బ్రహ్మవాదులు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, భగవంతుని యొక్క కథలు విని భగవంతుని యొక్క ధామం మీద ప్రయాణం చేస్తూ ఆయన చరణాల విందాల మీద ఉన్నటువంటి తులసి యొక్క గంధం విని వాళ్ళ గంధాన్ని పీల్చి వాళ్ళలో పరివర్తన వచ్చింది. అదే రకంగా ఏంటంటే ఈ యోగ మార్గం జ్ఞాన మార్గాన్నే పట్టుకుంటే మోక్షం కాదు, భగవంతుని యొక్క కథాగాన శ్రవణాన్ని కూడా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఈ పృథు మహారాజు ఆటోమేటిక్ గా ఆయన భక్తి యోగ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకి జ్ఞానం అందు యోగం అందు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన త్యజించేశారు. దాన్ని విశుద్ధ భక్తి అని అంటూ శిల రూప గోస్వామి ఏం చెప్పారు, అన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమ. అంటే ఏంటంటే భగవంతుడు ఒక నిత్యదాసుని అని జీవుడు తెలుసుకోవాలి. తర్వాత భగవంతుడికి ఏదైతే ప్రీతికరమో దాన్ని పాటించాలి. భగవంతుని ఎప్పుడు సేవిస్తూ ఈ జ్ఞాన కర్మ మొదలైన వాటి పట్ల ఆకర్షణ క్రమక్రమంగా విడనాడాలి. వేరే ఏది కోరకుండా కేవలం భగవంతుని యొక్క సేవనే కోరుకుంటే అటువంటి భక్తి ఉత్తమమైన భక్తి అని భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తారనమాట. ఇట్లా తెలుసుకోవడం, భగవంతుడే అందరిలో గొప్ప, అందరికి స్వామి, తను భగవంతుని సేవించే నిత్యదాసుడని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి తెలుసుకున్న విషయమే పరిపూర్ణమైన జ్ఞానం అని చెప్తారనమాట. దాని గురించి చెప్తే కృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే భగవద్గీతలో, బహునాం జన్మనాం అంటే జ్ఞానవానం, జ్ఞానం అనేక జన్మలు ఎత్తినాక ఈ జ్ఞానం వస్తుంది. వాసుదేవమితి అని, భగవంతుడే వాసుదేవుడే సర్వస్వం అన్న జ్ఞానము ఎన్నో 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 జన్మల తర్వాత వస్తుంది అన్నమాట. అట్లా చాలా కొద్ది మందికే ఉంటుంది. అట్లా అనేక జన్మలు తీసుకున్న కొందరికి అటువంటి జ్ఞానం ప్రాప్తి అవుతుందన్నమాట. అట్లాంటి సమయంలో, అటువంటి స్థితిలో, ఆ స్థితిని పరమహంస స్థితి అన్నారు శిల ప్రభుపాద వారు. అటువంటి పరమహంస స్థితిలో ఏంటంటే భగవంతుడే సర్వం, వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ములు చాలా కష్టం. ఎంతో మందిలో అట్లా బహునాం జన్మనాం అంటే అందులో ఒక్కడు. అందుకని మళ్ళీ ఏం చెప్పారు మనకు దాంట్లోనే, మనుష్యానాం హరే కృష్ణ, ఎంతో మంది వేల మంది భక్తుల్లో ఒక్కడికి అటువంటి జ్ఞానం లభిస్తుంది. వాసుదేవుడే సర్వస్వం భావన. హరే కృష్ణ మాతాజీ. బీట్రూట్ అంటే శైలజ మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్. అటువంటి వాడు ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తే జీవన పూర్ణత్వం తెలుసుకుంటాడో అటువంటి వాడు పరమహంస లేదా మహాత్ముడు. కానీ అటువంటి మహాత్ములు సుదుర్లభ, చాలా అరుదు అన్నమాట. అటువంటి ఈ మహాత్ములు ఏంటంటే ఈ హఠయోగం పట్ల కానీ జ్ఞానయోగం పట్ల కానీ వాళ్లకు ఆకర్షితులు కారు. కేవలము విశుద్ధ భక్తి అంటే భక్తిలో కూడా అన్యాభిలాష శూన్యం, వేరే ఏ మోటివ్ తోటి ఏ కోరికలతోటి వాళ్ళు భగవంతుని ఆశ్రయించారనమాట. ఆ రకంగా భక్తి ఎవరైతే అలవాటు పడతారో అంటే ఆ స్థితికి వస్తారో వాళ్ళు ఏంటంటే ఈ విశుద్ధ భక్తి యోగ స్థితికి వచ్చిన ముందు ఏమేమి దారులన్నీ వాళ్ళు అవలంబించారో వాటన్నిటిని అవలీలగా తుడిచిపెట్టారంట. అంటే ఎప్పుడైతే ఈ భక్తి యొక్క పూర్ణత్వం యొక్క మాధుర్యం వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు ముందు వాళ్ళు అవన్నీ చేసినప్పటికీ కూడా వాటన్నిటిని చాలా సులభంగా త్యజించేస్తారు. అంటే భగవంతుడు కృష్ణుడే సర్వస్వం అని తెలుసుకునే స్థితికి మెల్లమెల్లగా వచ్చి ఆ స్థితి తెలుసుకున్నప్పుడు ఈ మిగతా వాటి పట్ల ఆకర్షితులు కారు. నేను నా ఉదాహరణ చెప్పాను కదా, మనకు పరిపూర్ణత లేదు కానీ నాకు తెలియకముందు నా కోరికలు తీరాలి త్వరగా అనుకొని నేను ఒక రకమైన పూజా విధానం అవలంబించిన తర్వాత క్రమక్రమంగా ఎప్పుడైతే ఈ ఇస్కాన్ భక్తులతోటి సాన్నిధ్యం పెరిగినాక, అవగాహన పెరిగినాక ఆటోమేటిక్గా అవన్నీ ఆపేశాను. అమ్మో ఆపేస్తే నా మీద దేవతల కోపం వస్తుంది ఏమో అన్న అనుమానం కించిత్ కూడా రాలేదనమాట నాకు. మనలాంటి వాళ్ళలోనే ఇంత మార్పు వస్తే మరి అంత పరిపూర్ణ భక్తి చేసిన వాళ్ళు ఇంకా వేరే మార్గాల పట్ల ఆకర్షితులు కానే కారు.
హరే కృష్ణ పరము మాతాజీ. చెప్పండి ఆ, అమ్మా. భగవద్గీత 7.3 కూడా మనుష్యానం సహస్రేషు శ్లోక కూడా దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది కదా మాతాజీ. చెప్పాను. ఓకే, నేను మేబీ వెళ్ళలేదు, సారీ మాతాజీ. ఈ బహునాం తర్వాత చెప్పుకుంటూ మళ్ళీ ఇది కూడా చెప్పారనే మనుష్యానాం సహస్రేషు. యా 7.3 ఆ, భగవద్గీత. ఈ రెండు కూడా ఇదే చెప్తారు అనమాట. అంటే అటువంటి మహాత్ములు చాలా 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 తక్కువ వేళ్ళు కౌంట్ చేయొచ్చు. కానీ ఆ స్థితికి ఒకసారి వెళ్ళామనుకోండి ఇంక వెనుకకు చూసే ప్రసక్తి లేదు. మనం ఏంటంటే ఈ సాధకుల స్థితిలో మనం గనక స్థిరంగా మన భక్తి ఉండకపోతే జగ్మగాయిస్తుంది. ఏదైనా ప్రాబ్లం రాగానే ఎవరు ఏం చెప్తే మనం వాళ్ళను ఆశ్రయిస్తాం అనమాట. ఇక్కడ మనము గాడ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. నేను మీకు ఇద్దరు కూడా చెప్పాను నా అనుభవాన్ని. Anyways, మాతాజీ, లక్షల్లో కోట్లల్లో ఒక్కళ్ళని చెప్పినప్పుడు ఇప్పుడు భక్తి మార్గంలో కొన్ని వేల మంది చేస్తున్నారు మనం చూస్తుండగానే. అవును, బట్ వీళ్ళు ఆ స్థితికి వెళ్ళలేరంటే మళ్ళీ భర్త తీసుకుంటారని మాతాజీ దానికి అర్థం. అట్లా కాదు లక్ష్మి. ఫస్ట్ ఆ భక్తి తీసుకున్నారంటేనే భక్తి తీసుకొని ఎన్నో వేలలో లక్షల్లో వీళ్ళు ఒకళ్ళయ్యారు. కరెక్ట్, అవునా? అవును. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భక్తి చేస్తూ కూడా వాసుదేవ సర్వమితి అన్న జ్ఞానాన్ని చాలా తక్కువ మంది వస్తారన్నమాట. మన ఆచార్యులు వీళ్ళందరూ ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని మనందరికీ ఎన్నో కష్ట నష్టాలు పొందైనా మన అందరు చెప్పాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్లే. మా ఆచార్యులు కాదు, నాగబుట్టోడు పరిస్థితి నేను అంటున్నాను. మన మనం కూడా ఒకంతకు అదృష్టవంతులం. అట్లీస్ట్ మనకి ఇప్పుడు మార్గం తెలిసింది, ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది. ఆ స్థితికి మనం ఈ రోజు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు. కానీ మనకు ఇప్పుడు ఒక లక్ష్యం, ఒక గమ్యం అనేది తెలిసింది కదా. ఈ ప్రయత్నాలు మనం కనుక స్టడీగా ఉంటే వేరే ఆకర్షణలు మనల్ని పరీక్షించకుండా మనల్ని లొంగ తీసుకోకపోతే ఈ మార్గంలో మనం ముందు వెళ్తాం, మనం కూడా ఆ స్థితికి వస్తాం. అదే ఇంకోటి నాకు తను అడిగేదానికి ఇంకోటి ఏమనిపించిందంటే, ఓకే మనం భక్తిలోకి వెళ్తున్నాము, అది ఓకే అంటే ఇంకా ఎంతమంది ఉన్నారో ఆలోచించు. ఈ మార్గం తెలియకుండా, అసలు ఏమీ తెలియకుండా ఎంతో మంది ఉన్నారని మీనింగ్ అది. మనం కనపడిన వాళ్ళం 1000 లో ఉన్నామంటే అది లక్షల కోట్లలో ఉన్నారు అసలు తెలియని వాళ్ళని. అదే చెప్పింది. అయితే ఒక్కటి ఏంటంటే మనకు ధైర్యం క్షిప్రం భవతి ధర్మ. కృష్ణ ఏం చెప్పినంటే ఒకసారి మనము ఈ భక్తి మార్గం తీసుకుంటే పతనం అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆ భక్తి మార్గంలో కూడా ఏంటంటే పూర్తి నమ్మకంతో ఉంటే, వాసుదేవ సర్వమితి అన్న భావంతో మనం ముందుకు పోతే ఇంకా మనకు ఫాల్ అవ్వడము, ఫాల్ బ్యాక్ అవ్వడం ఉండదు, ముందుకే వెళ్తాం. మనం పడదామన్నా మన పక్కనున్న సత్సంగం మనల్ని పడనీయదు. కరెక్ట్. అది హరే కృష్ణ. అది భగవంతుడి యొక్క అరేంజ్మెంట్. భక్తుల పట్ల ఆయన ఒక రక్షణ కవచాన్ని ఆయన ఏర్పరుస్తారనమాట. ఇంకోటమ్మా రసరాన్ని గొంతు విన్నాను. ఓకే. ఏవం సా వీర ప్రవరః క్లాసుకు వెళ్తా అనుకున్నా. సంయోజ్యాత్మానమాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వం కలేవరం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి చేసి మాతాజీ. ఏవం సవీర ప్రవరః సంయోజ్యాత్మానమాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వం కలేవరం. కాలక్రమమున పృథువు దేహమును త్యజింపవలసి వచ్చినప్పుడు అతడు మనసును శ్రీకృష్ణ పాదార విందములపైనే స్థిరముగా నిలిపింది. ఆ విధముగా అతడు పూర్తిగా బ్రహ్మభూత స్థితిలోనే నిలిచి భౌతిక దేహమును త్యజించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే ఎప్పుడైతే భగవద్భక్తిలో మన మనసు స్థిరంగా ఉంటుందో అప్పుడేంటంటే వాళ్ళు దేహాన్ని ఎలా త్యజించగలుగుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మా యాత్ర లీడర్ ఎప్పుడు చెప్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్ గారిది ఉంది కదా. అందులో ఏంటి మనం ఏ రకంగా ఊపిరి పీల్చాలి, తర్వాత ఈ కుండలిని ఎలా ప్రేరేపించాలి అవన్నీ చెప్తారు. కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే దేహాన్ని ఈ భౌతిక దేహాన్ని ఏ రకంగా మనం త్యజించాలి అని చెప్పేది మనకి ఈ భగవద్గీత భాగవతం అన్నమాట. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ పృథు మహారాజు ఎప్పుడైతే ఆ వృద్ధాప్యము, తర్వాత కఠినమైన తపస్సు వీటన్నిటితో ఆయన దేహం ఎప్పుడైతే మృత్యుకు సమీపం అవుతుందో అప్పుడు ఆయన తెలుస్తుంది వీళ్ళకి మహానుభావులకు
మన పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు ఈ అనుభవం అయింది మనకు. వాళ్ళ ప్యూరిటీ బట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేహాన్ని వదులుతారో చూచాయిగా వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. పృథు మహారాజు కూడా అతనికి తన దేహ త్యాగం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిసినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఏ రకంగా అయితే భీష్ముడు అంపశయ్య మీద ఉంటూ తన దృష్టిని తన మనస్సును మొత్తం భగవంతుడి మీద ఎట్లా కేంద్రీకరించాడో, అదే రకంగా పృథు మహారాజు భగవంతుని పాదాలు కూడా ఏంటి, పాద అరవిందాలు, ఆ పాద పద్మాల మీదనే స్థిరం చేసుకొని ఆయన పూర్తి ధ్యానావస్థలోకి వెళ్ళిపోతారనమాట. ఆ రకంగా ఆయన్ని పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్థితిలో ఉండి, బ్రహ్మభూత స్థితిలో ఉండి దేహాన్ని, భౌతిక దేహాన్ని త్యజించారు అని మనకి అర్థం చెప్తుంది అనమాట. ఏ రకంగా మనము డెవలప్ అయ్యాము, ఆధ్యాత్మికంగా మనం ఏ రకంగా పురోగమనం చెందాము అనేదట మృత్యు టైంలో మృత్యు ఆసన్నమైనప్పుడు తెలుస్తుందని ఒక బెంగాలీ సామెత చెప్తుందని శిలా ప్రభుపాదులు చెప్పారనమాట. అదే కాక భగవద్గీతలో కూడా మనం 8th చాప్టర్ చదువుకున్నాం. ఎం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తమేవేది కౌంతయ్య సదా తద్భావ భావిత. అంటే మనకు ఎటువంటి పరీక్ష అంటే, ఒక భక్తుడికి మరణావస్థలో ఉన్నప్పుడు భగవంతుని ఎంత మటుకు ధ్యానం చేయగలుగుతున్నాము అన్న విషయం మన యొక్క పరీక్ష అన్నమాట. ఆ పరీక్షలో గనక ఎవరైతే ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడైనా మరణ సమయంలో భగవంతుడిని మనం స్మరించుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే వెంబడి మనము గోలోక బృందావనానికి చేరుకోగలము. అందుకే ఆయన 8th చాప్టర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎటువంటి భావనతోటి దేహాన్ని వదిలితే ఎటువంటి స్థితి మనకు ప్రాప్తిస్తుంది అంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని భగవంతుడు అక్కడ మనకి చెప్తారనమాట. ఈ రకంగా కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని అటువంటి స్థితిలో తలుచుకోగలుగుతారో వాళ్ళకి వెంబడే గోలోక బృందావనం దొరుకుతుంది అనమాట. అది దొరికింది అంటే ఏంటి, ఇంకా వాళ్ళ జన్మ సాఫల్యత పొందిను. అంటే జీవితం అంతా నువ్వు భక్తి చేస్తూ ఆ సమయంలో మనం కనుక భగవంతుని తలుచుకోలేకపోతే మరి మన భక్తి సాఫల్యం కాదా అని మనకి చదువుతుంటే వినొచ్చు. కానీ భగవంతుడు ఎంత కృపామయుడంటే, ఇద్దరు కూడా ఒకసారి చెప్పాను నేను, వరాహ పురాణంలో ఇప్పుడు కొన్ని ప్రతి పురాణంలో కొన్ని శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉంటాయి కదా, చర్మ శ్లోకాలు. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఏ రకంగా అయితే భగవద్గీతలో చెప్పారో, తర్వాత సక్రియ ప్రపన్నాయ తవాస్మి త్యాజితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వతం మమ అని రాముల వారు ఇట్లా రామాయణంలో చెప్పారో, ఎటువంటి వారైనా ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన కాదనలేడు. అది ఆయన యొక్క బలహీనత, ఆయన యొక్క వ్రతం, తనను ఆశ్రయించిన వాడిని కాపాడడం అని. అదే రకంగా వరాహస్వామిని భూదేవి అడుగుతున్నారు అనమాట. మరి ఈ పాపులు ఇటువంటి ప్రజలతో నిండిపోయిన ఈ కలియుగంలో నువ్వు మరి ఒకవేళ వాళ్ళు అనారోగ్యం వల్ల కానీ వాళ్ళ దురదృష్టం వల్ల కానీ మర్చిపోతే, అవసాన స్థితిలో నిన్ను గుర్తు చేసుకోవడం మర్చిపోతే ఏం చేస్తావయ్యా అని అడుగుతుంది అనమాట భర్తను. అప్పుడు స్వామి ఏమన్నాడంటే, ఒకవేళ వాళ్ళు ముందంతా ధార్మిక జీవితాన్ని గడుపుతూ చివరిలో ఏదన్నా పరిస్థితుల్లో వాళ్ళు నన్ను తలుచుకోలేకపోతే నేను వాళ్ళు తలుచుకునేటట్టుగా స్వయంగా నేను వాళ్ళకి సహకరిస్తాను అని. అంటే ఆ సమయంలో భగవంతుడు ద్వారా ఎవరైనా ఒకసారి హరే కృష్ణ చెప్పమను, లేకపోతే కృష్ణ అనను, రామ అనమని ప్రేరేపిస్తుండొచ్చు. అటువంటి ప్రేరణ ఎలా వస్తుందంటే భగవంతుడి ద్వారా ఒక వేరే వ్యక్తి ద్వారా ఇతనికి గుర్తు చేస్తుంది అనమాట. అంటే ఇంతకాలం నన్నే తలుచుకున్నావు, ఇప్పుడు అసహాయ స్థితిలో ఉన్నావు, నన్ను తలుచుకోని అంటారనమాట. దీని చిన్న ఇన్సిడెంట్ చెప్తా నేను. టొరంటోలో ఒక ప్రభు ఉండేవారు. అతను వేరే దేశస్తుడు, అతనికి ఇంగ్లీష్ కూడా రాదు, కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ మంచి డివోటీ తులసి సేవ చేసేవారు. ఆయన వచ్చిన టూటపూట ఇంగ్లీష్ తోటి సైగలతోటి అంత డివోటీస్ తోటి ఆయన కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. అట్లా కాలక్రమాలు ఏమైందంటే, అంటే అప్పటికి మా పాప టొరంటో నుంచి చెడిపోయింది. అతను అనారోగ్యం గురవుతారు అనమాట. గురి అయినాక అతని హాస్పిటలైజ్ అవుతారు. అయితే ఈ భక్తులందరూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వంతులు బట్టి వెళ్ళి అక్కడ కీర్తన చేయడము,
భగవద్గీత చదవడం అట్లా చేస్తుండేది. కానీ వాళ్ళ బంధువులకు, మరి సంతానమే అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, ఇంకో బంధువులు, వాళ్ళకు అది నచ్చలేదనమాట. నచ్చక వాళ్ళు హాస్పిటల్ అథారిటీతో చెప్పి వీళ్ళని తీసుకురావు, వీళ్ళని రానియద్దు, వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు, ఆయన అసలే అనారోగ్య పరిస్థితిలో ఉంటే వీళ్ళొచ్చి ఈ చప్పుడు ఏంటి, ఈ వాయిద్యాలు ఏంటి, ఈ పాటలు ఏంటిని వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తారనమాట. హాస్పిటల్ అధికారులు వీళ్ళందరినీ ఇట్లా గుంపులుగా రావడాన్ని వాళ్ళు నిషేధిస్తారు. మా ఘాట్స్లో ఆవిడ ఉన్నారు, ఆ మాతాజీ ఏం చేశారంటే ఆమె చాలా అనమాట, ఇట్లా ఎవరైనా కష్టాలు ఉన్నారంటే ఆవిడ ఇంకేదైనా చేస్తుంది. ఒకరోజు ఎవరు ఇటు అటు చూసి ఎవరు గమనించిన టైంలో ఆమె ప్రభు రూమ్ లోకి వెళ్తారనమాట. ఆ రూమ్ లోకి వెళ్తే పాప అతను మరణావస్థలో ఉన్నారు, సత్సంగం లేదు, చాలా బాధపడుతున్నారు. ఈమె వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఆమె టీషర్ట్ వేసుకొని వెళ్ళారు. టీషర్ట్ మీద జగన్నాథుడు ప్రింట్ ఉంది. అది చూసి అతను ఆనందంతో ఇట్లా సైగ చేస్తారనమాట. కళ్ళలోకి అతనికి ఒక రకమైన సంతోషం వస్తుంది. ఆ మర్నాడు అతని దేహాన్ని వదిలేశాడు. అంటే ఎప్పుడైతే భగవంతుని భక్తుని దూరమై ఆ భక్తుడు బాధపడుతుంటే భగవంతుడు ఈ రకంగా ఏం చేశాడు అనమాట. ఆ జగన్నాథుని చూడడంతో మళ్ళా అతనికి మళ్ళా తన భక్తితో మళ్ళీ రీకనెక్ట్ అయ్యాడు. భక్తి సాంగత్యం కలిగింది, భగవంతుడి దర్శనం కలిగింది. దాని తర్వాత చాలా ప్రశాంతంగా తన దేహాన్ని వదిలేస్తాడు. వీటి బట్టి మనకి ఏం తెలుసు, భగవంతుడు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారో అది మనకు తెలియదు అనమాట. ఈ రకంగా పృథు మహారాజు కూడా ఏంటి అంటే ఇంకా తన మృత్యు త్వరలో ఉందని తెలిసింది కాబట్టి ఆయన ఏంటంటే ఇంకా ఉత్సాహంతో, మామూలు మనిషి అయితే మృత్యు దగ్గరికి వస్తుంది అంటే ఎంతో బాధపడతారు, కానీ పృథు మహారాజు ఏంటంటే చాలా ఉత్సాహవంతుడై యోగ విధానంలో ఈ బ్రహ్మభూత స్థితిలో దేహాన్ని హ్యాపీగా వదిలేందుకు, దేహాన్ని వదిలించేందుకు, దేహాన్ని త్యజించేందుకు ఆయన సిద్ధపడతారనమాట. మిగతా శ్లోకాల్లో, రాబోయే శ్లోకాలు ఆయన ఏ రకంగా ఈ దేహాన్ని స్వచ్ఛందంగా త్యజించాలని చెప్పబడుతుందని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. మరణ సమయంలో పృథువు అనుసరించిన యోగ విధానము ఆరోగ్యం. మనసు చక్కగా ఉన్నప్పుడే దేహ త్యాగము త్వరితం కావింపగలం. అంటే మనము తొందరగా పోవాలి అని మనము మంచిగా ఉన్నప్పుడే అనుకోవాలి. భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ భక్తుల్లో మన సాంగత్యంతో మన దేహాన్ని వదలాలని మనము కోరుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా దేహము మన స్వాధీనంలో ఉన్నప్పుడే మరణించాలనుకుంటాడు. కానీ ఏమో తనకు అసహాయ పరిస్థితిలో భగవన్ నామాన్ని తలుచుకోకుండా, భగవత్ సాంగత్యం లేకుండా జీవితాన్ని సాధించాలని ఎప్పుడూ కోరుకోడు. దానికి శాంపుల్ కులశేఖర వాళ్ళు చెప్పింది. ఇది ఎక్కువ మన ఆచార్యులు రెండు ఎక్కువ చెప్తారు. మన ఇస్కాన్ లో ఒకటేమో తద్భృత్య భృత్య పరిచారక భృత్య అయితే ఇది ఒక శ్లోకం. అంటే ఎటువంటి అవస్థలో ఉండి మనము భగవంతుణ్ణి త్వరగా చేరుకోవాలని ఆశిస్తామో దాని గురించి చెప్తారనమాట. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరస్థం అద్వైతమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రమాణ సమయే ప్రమాణ కాదు ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధ రోదన విధో స్మరణం కుతస్థే. ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే కులశేఖర మహారాజు మరణింపగోరారట. ఎందుకు అంటే ఇది ఒక్క కులశేఖర మహారాజు కాదు, భక్తులందరూ కోరుకునేది అనమాట. ఎప్పుడైతే ఆరోగ్యము మనసు అంత మంచి కండిషన్ ఉంటే అప్పుడు ఏంటి అంటే భగవంతుని ప్రార్థించవచ్చు, ఆయన మీద మనము ధ్యానం చేయొచ్చు. లేకపోతే మరణ సమయంలో ఏమవుతుందట అంటే ఈ కఫవాత పిత్తాలతోటి గొంతు పూడకపోతుంది. తర్వాత కృష్ణాన్ని కూడా అనలేము మనము. అందుకని ఎవరైనా సరే కృష్ణాని అనుగ్రహం వల్లనే ఆ మరణ సమయంలో భగవన్ నామాన్ని ఉచ్చరించగలరు. అట్లాంటి వృత్తాంతాలు కూడా మనం ఎన్నో విన్నాం. లాస్ట్ ఆయన తలుచుకుంటూ, భగవంతుని తలుచుకుంటూ మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, ఏదో పని చేస్తుంటారు, కూర్చుండిపోతారు, భగవన్ హే రాము హే కృష్ణ అనుకుంటూ జీవితాన్ని చాలించుకుంటారు. అట్లాంటి వాడు చాలా తక్కువ ఉంది. వాళ్ళకు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అట్లా జరుగుతుంది. కానీ మామూలు పరిస్థితుల్లో అందరికి అది రాదు. కాబట్టి కులశేఖర ఆళ్వారు ఆయన భక్తులందరికీ ప్రతినిధిగా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నాకు మరణాన్ని ప్రార్థింప చేయమని చెప్తున్నాడు అనమాట. అయితే
యోగి. ఈ మనకు యోగుల గురించి కూడా ఈ 8వ అధ్యాయం భగవద్గీతలో వస్తుంది. అతను ఏంటంటే అతను ముక్తాసన స్థితిని, ఈ ముక్తాసనం గురించి మనకు నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు. ఉండి దేహాన్ని తొందరగా అతను త్యజిస్తారనమాట. త్యజించి ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఆ లోకానికి వాళ్ళు వెళ్ళగలరు. అది వాళ్ళ ఈ పరిపూర్ణమైన యోగులకు అటువంటి సిద్ధి లభిస్తుంది. కానీ మనలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు 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 భగవన్నామాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఆ పరీక్షలో ఆ సమయానికి మనకు ఆన్సర్ గుర్తుకొస్తుంది. లేకపోతే ఆ పరీక్షలు తప్పే అవకాశాలు కూడా మనకు ఉంటాయన్నమాట. 14వ శ్లోకంలో ఈ ఆసనం గురించి చెప్తారనమాట. ముక్తాసనం అంటే ఏంటి అనేది. సంపీడ్యాపాయం పాష్ణిభ్యాం వాయుముత్సార యజంచనైః నాభ్యాం కోష్టేష్వస్థాప్య హృదురః కంఠశీర్షణి. కృష్ణం. చదవండి అమ్మారన్న. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంపీడ్యపాయం పారిష్ట్యభ్యాం వాయుముత్సారయం శనైః నాభ్యాం కోష్టేష్వవ్యస్థాప్య హృదురః కంఠశీర్షణి. శీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. మాతాజీ దీనికి వర్డ్ మీనింగ్ కూడా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రతి పదార్థం కూడా చదవండి. ఓకే మాతాజీ. సంపీడ్య బంధించి, పాయు గుదద్వారమును, పారిష్ణిభ్యాం చీలమండలచే, వాయుం పైకి పోవునట్టి వాయువు, ఉత్సారయన్ పైకి నెట్టుచు, శనైహి మెల్లమెల్లగా, నాభ్యాం నాభికి, కోష్టేషు హృదయమునకు కంఠమునకు, అవస్థాప్య నిలిపి, హృత్ హృదయమున, ఉరహ ఊర్ధ్వముగా, కంఠము, శీర్షణి భ్రూమధ్యమునకు. శీల ప్రభుపాదికి జై. పృథువు ప్రత్యేకాసనమును దాల్చినవాడే గుదద్వారమును చీలమండలతో మూసి వాటి పీడనము ద్వారా ప్రాణవాయువును మెల్లమెల్లగా పైకి గొన్నిపోయి నాభిచక్రమును, హృదయమును, కంఠమును దాటి చివరకు భ్రూమధ్యమునకు చేర్చెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ భాషలో అదే చెప్పారు. ఈ ముక్తాసనం ముందు శ్లోకంలో పరపోట్లు చదువుకున్నాం కదా. ఆ ముక్తాసనం అంటే ఏంటి అనేది ఇప్పుడు ఇతను అనుసరించినటువంటి విధానం, దాని ద్వారా చేసిన ఆసనాన్ని ముక్తాసనం అంటారు. అదేంటంటే మనం ముందు నేర్చుకున్న ఈ యోగాలో ఆహారాన్ని, నియమ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ చేస్తూ ఈ యోగ విధానంలో ఆహారాన్ని, నిద్రను, మైథునాన్ని అన్నిటినీ కూడా వాటికి పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ వివిధ యోగాసనాలు చేస్తారు అని చెప్పారు. అయితే ఎవరైతే ఈ యోగులు ఉంటారో, దేహత్యాగం చేయాలనుకుంటారో, వాళ్ళ ఇష్టామృతి ఇచ్చా ద్వారా యోగత్యాగం చేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి యోగాన్ని వాళ్ళు చేస్తారనమాట. యోగం యొక్క పరమ లక్ష్యమే వాళ్ళ ఇచ్చానుసారం దేహాన్ని త్యాగం చేయడం అన్నమాట. ఈ యోగంలో ఎవరైతే టాప్ మోస్ట్ స్థితికి చేరుకుంటారో వాళ్ళు ఏంటంటే ఎంతకాలం జీవించాలంటే అంతకాలం జీవించగలరు. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని త్యాగం చేయగలరు. చేసుడే కాదు, ఇటు ఈ విశ్వంలో కానీ విశ్వం అవతల కానీ వాళ్ళు వెళ్ళగలరు. ఆ యోగానికి ఉండే శక్తి అంత ఉంటుందన్నమాట. కొందరు ఏం చేస్తారు, యోగులు ఈ దేహాన్ని వదిలి ఉన్నత స్థానాలకు, ఉన్నత లోకాలకు వెళ్తారు. క్షీణే పుణ్యే ఏంటమ్మా శ్లోక? ఈ ఎక్కడైతే ఉన్నత లోకాలకు వెళ్ళి సమస్త సౌఖ్యాలు, థ్యాంక్ యూ. అదేనమ్మా, మా స్టార్టింగ్ మర్చిపోయాను నేను. అయితే దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే అక్కడ భౌతిక సౌఖ్యాలు బాగా అనుభవించి ఒక్కోసారి వాళ్ళ పుణ్యఫలం వెళ్ళిపోతే వాళ్ళు కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ సామాన్యంగా బుద్ధిమంతులైన యోగులు ఏంటంటే ఇటువంటి వాటిని వాళ్ళు వేస్ట్ చేసుకోరు. వాళ్ళు ఆ యోగ శక్తిని ఇటువంటి విషయాలకు వాళ్ళు వృధా చేసుకోక వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా భగవద్ధామం, ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్ళి సేవ చేయాలి
అనే విషయం మీదే వాళ్ళకి అంత ఆ ఉత్తమమైనటువంటి అభిలాష కలిగి ఉంటుంది. ఈ స్వర్గ సౌఖ్యాలు, భౌతిక సుఖాలు అనేవి వాళ్ళను ఇటువంటి ఆకర్షణలో పెట్టవన్నమాట. ఈ ఇప్పుడు పృథు మహారాజు ఆయన ఈ తపస్సు ఇంత తీవ్రంగా చేసినప్పటికీ కూడా భగవద్ధామానికి వెళ్ళడమే ఆయన యొక్క ధ్యేయం. అంతేగాని ఇటువంటి ఉన్నత లోకాలు వెళ్ళి భోగభాగ్యాలు అనుభవించాలని అతను ఎప్పుడు ఆశించలేదన్నమాట. ఎంత తొందరగా ఈ దేహాన్ని వదిలి అంత తొందరగా భగవద్ధామానికి వెళ్ళాలి అన్న ఆ కోరిక అతనిలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తి భావన యొక్క అనుభూతి అతను పొందారో అప్పుడు ఏంటంటే ఈ మిగతా యోగాభ్యాసం అంతా అతను ఆపేశారు సరేగా. కాబట్టి అది ఏంటంటే ఈ బ్రహ్మభూత స్థితికి చేరి భగవద్ధామానికి ప్రయాణం మొదలుపెట్టారు. తిరుగు ప్రయాణం మన శిలా ప్రభుపాద. తిరుగు ప్రయాణం అంటే మరి మనం వచ్చింది అక్కడి నుంచే కదా, బ్యాక్ టు గాడ్ హెడ్, అక్కడికి అని వెళ్తారనమాట. ఈ ముక్తాసన విధానం వల్ల ఏంటి అంటే ఆయన ఈ కుంటిని విజయం జయించేసి ఆ ప్రాణవాయువును ఏ రకంగా పైకి తీసుకొస్తారు కదా, ఇవి మనకి ఇంతకుముందు చూపించారు. అన్ని రంధ్రాల నుంచి మెల్లమెల్లగా పైకి ప్రాణవాయువుని పైకి తీసుకుపోయి ఆఖరికి ఏంటంటే ఈ కర్ణబొమ్మల మధ్యకు చేరుస్తారనమాట. అయితే ఆ స్థితికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఇట్లా ప్రాణవాయువు ఆ స్థితికి వస్తుందో దానంతలో అది ఏం చేసిందట అంటే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక్క వైకుంఠమే కాదు, నువ్వు ఏ లోకంకి వెళ్ళాలంటే ఆ లోకంకి వెళ్ళొచ్చు. అంటే ఆ స్థితికి రావాలి అంటే, బ్రహ్మభూత స్థితికి రావాలి అంటే భక్తుడు ఎంతో శ్రమించాలన్నమాట. ఎవరు భక్తులు అద్వైత యోగులు. కానీ భక్తులకి ఏంటి అంటే అటువంటి చాలా సులభం. కేవలము భగవంతుని యొక్క భక్తిని చేయడం వల్ల శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవ, ఈ నవవిధ భక్తుల్ని ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క పుణ్య కథను వినడము, ఆయన లీలని వినడం వల్ల అతను ఏంటంటే ఆ స్థితికి చాలా సులభంగా చేరుతాడు. ఈ యోగులు ఎంతో కఠినంగా ఎన్నిటినో నిగ్రహించుకుంటూ ఆ స్థానానికి చేరి వాళ్ళు వైకుంఠానికి లేకుంటే మిగతా లోకాలకు వెళ్ళేందుకు యోగ్యత సంపాదించుకుంటే ఒక భక్తుడు సులభంగా ఇవన్నీ చేసుకుంటూ అప్పుడు వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు అనమాట. ఈ ముక్తాసనం యొక్క గోల్, దాని లక్ష్యం ఏంటి అంటే బ్రహ్మభూత స్థితికి రావడం. కానీ యోగులో చేసిన ఈ ప్రయత్నాలు భక్తులు చేయక్కర్లేదు. అది శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. చెప్తూ ఈ బ్రహ్మభూత స్థితికి రాకపోతే ఎవ్వరు కూడా ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరలేరు అని చెప్తారు. చెప్తూ భగవద్గీతలో 14th చాప్టర్ లో మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణా సమతీతైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించిండొచ్చు, ఒక 4 శ్లోకాల నుంచి కూడా ఈ బ్రహ్మభూత స్థితి ఏంటి, ఆ స్థితిలో ఉండేవాడి యొక్క లక్షణాలు ఏంటి, అవి చాలా వివరంగా శిలా ప్రభుపాదులు చెప్తున్నారనమాట. ఈ బ్రహ్మభూయ స్థితిలో ఉంటే భక్తి యోగి ఎప్పుడు భక్తి యోగం చేసినందుకు ఆ స్థితిలోనే ఉంటాడట. ఆ స్థితికి పొందేందుకు అతను ఎక్కువ ప్రయాస చేయక్కర్లేదన్నమాట. ఎప్పుడైతే అదే స్థితిలో ఉంటాడో మరణాంతరం కూడా అతను చాలా సులభంగా ఆధ్యాత్మిక ఆకాశం చేరుతాడు, వైకుంఠ ధామాన్ని కూడా చేరుతాడు అనమాట. ఈ రకమైనటువంటి యోగ విధానం కానీ లేకుంటే ఆ షట్చక్రాన్ని మనం కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ మనకు రావు అని మనం బాధపడక్కర్లేదు, భక్తి చేసుకుంటే చాలా. అదే శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. ఋతు మహారాజు ఏంటంటే అవన్నీ ఇదివరకే చేసి ఉన్నారు. అని ఏంటంటే ఎప్పుడు నాకు టైం ఎప్పుడు వస్తే అప్పుడు నేను దేహాన్ని వదులుతాను చూడకుండా, వృధా టైం వేస్ట్ చేయకుండా ఆయన ఏంటంటే ఈ షట్చక్ర అభ్యాసంతో తన ఇచ్ఛానుసారం దేహత్యాగం చేశారు. ఎప్పుడైతే ఆయన దేహత్యాగం చేశాడో ఎంబడే తను ఆధ్యాత్మిక ఆకాశంలో వెళ్ళిపోయారని శిలా ప్రభుపాద కంక్లూడ్ చేశారు. అండ్ మనలాంటి వాళ్ళకున్న ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి యోగాలు అక్కర్లేదు, ఈ షట్చక్రాన్ని కంట్రోల్ చేసి వాటిని అధీనంలో తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం నిరంతరం భక్తి చేస్తూ క్రమక్రమంగా మన భక్తి పరిపూర్ణతకు వచ్చి బ్రహ్మభూత స్థితికి మనం చేరుకొని అదే స్థితిలో మనం కంటిన్యూ అవుతే మన ఏమంటారు మన ఆఫ్టర్ డెత్ మరణాంతరం కూడా మనము చాలా సులభంగా భగవంతుని పొందగలుగుతాం. హరే కృష్ణ. మాతాజీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది,
యోగ స్థితి గురించి శిలా ప్రభుపాదులు చాలా డీటెయిల్ గా రాశారు. ఎందుకు తెలియాలంటే మరి మిగతా యోగులకు భక్తి యోగాన్ని పాటిస్తాం, మనకు వ్యత్యాసం ఏంటి, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటో తెలుసుకునేందుకు దీని గురించి ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. హరే కృష్ణ. ఇంకా మ్యాజిక్ నెంబర్ చూసి సంతోషంగా ఉంది. 2-3 రోజుల నుంచి అటెండెన్స్ సరిగా లేదు. ఇప్పుడు